దేవుడని తోడు గుడ్డలానికి పోషించే దేవుడని పాడే పంటలనిచ్చి పాలించే దేవుడని తోడు గుడ్డలానికి ఉన్నాడు ఏకానికిగా ఉన్నాడని ఉన్నాడు ఏకానికిగా ఉన్నాడని పూజించి పాటించి సాధించాలి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ప్రియులారా, రాయబడుతున్న సందర్భం ఎఫెసీ పట్టణానికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక ద్వారా తెలియజేస్తూ, జనములు చెడ్డవి కనుక మీరు సమయం ఏం చేయాలన్నాడు, పోనీయక దానిని సద్వినియోగం చేసుకోండి అన్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకండి. దినములు చెడ్డవి అనగానే మనుషులందరూ ఏమనుకున్నారంటే, మంగళవారం మంచిది కాదండి, శుక్రవారం మంచిది కాదండి, అమావాస్య వస్తుంది మంచిది కాదండి, శ్రావణ మాసం వస్తుంది మంచిది కాదండి, కత్తిలో బ్లేడ్ అంటారు అదేదో వస్తుంది అది మంచిది కాదండి, ఇంకా ఉన్నాయి కదా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ మూట వస్తుంది మంచిది కాదండి, ఈ సమయంలో ఇది చేయకూడదండి, పిల్లికి తుమ్మైతే వెళ్ళకూడదు, పిల్లి ఎదురైతే వెళ్ళకూడదు, పని ఏమవుదట జరగదట. కానీ ఎవరైనా తుమ్మిదే కాసేపు కూర్చుని వెళ్ళాలట, తుమ్మ ఆడుకుంటే ఆడిపోతారు నువ్వు కాదు. కనుక ఇలాంటి మూఢనమ్మకాల మధ్య ఈరోజు ప్రపంచమే కొట్టుబెట్టి ఆడుతుంది. కానీ కనుక ఇలాంటి మూఢనమ్మకాలను బైబిల్ ఎప్పటికీ సమర్థించదు. కానీ బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, బైబిల్లో రాయబడిన ప్రతి మాటను మనం పరిపూర్ణంగా తెలుసుకుంటున్నప్పుడు నిజంగా బైబిల్లో ఎంతటి మహాజ్ఞానపు సంగతులు రాయించబడ్డాయి అని మనం నిజంగా నివ్వెరపోక తప్పదు. వాస్తవానికి మనకి ఇవ్వబడిన బైబిల్ గ్రంథంలో మనల్ని పరలోకానికి చేర్చడానికి అవసరమైన మాటలు మాత్రం ఉన్నాయి. ఇంకా మనకు తెలియనిది, మనం ఇంకా గ్రహించలేనిది. కానీ ఈ మాటలని పరలోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా గొప్ప మాటలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మిగతా అక్కడ ఉన్నాయి, కొన్ని మర్మంగా ఉన్నాయి. ఈ మర్మంగా ఉన్న మాటలన్నీ అని పరలోక రాజ్యంలో మనందరి నిమిత్తం ఆయన పొందుపరిచాడు. మరుగై ఉన్న మన్నా అన్నాడు దాన్ని. కనుక ఈ మరుగై ఉన్న మన్నా ఇప్పుడు ఉన్న ఈ 66 పుస్తకాలతోనే వాక్యం పరిపూర్ణం అయినప్పటికీ ఇక్కడ పరిపూర్ణంగా ఉంది. ఇక్కడికి మాత్రం, ఇక్కడ నుంచి పరలోకం వెళ్ళడానికి మాత్రం మన చేతుల్లో వాక్యం ఎలా ఉంది, పరిపూర్ణంగా ఉంది, ఫుల్ఫిల్డ్గా ఉంది. ఇక పరలోకం ఈ 66 పుస్తకాలు చేర్చలేవు అనడానికి లేకోకుండా దేవుడి గ్రంథాన్ని వ్రాయించాడు. అయితే ఇంకా మనకు తెలియని చాలా అమూల్యమైన సందర్భాలు, నిగూఢమైన మర్మాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల నడుమ మనుషులు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మంచి చెడులు అనేవి ఆలోచించడం వల్ల మంచి చెడుల నడుమ అప్పుడు మొదలు పెట్టేశారు. అయిపోయాక అందరిని అడుగుతారు, పుస్తకం పేరేంటి అడుగుతారు. కానీ అయిపోయిన క్షమించండి, ఈ పరిస్థితుల నడుమ వారాలను లేక మంచి చెడులను మనం ప్రస్తావించడం అనేది
చూస్తూ ఉంటాం. అయితే దినములు చెడ్డవి గనుక మీరు ఏం చేయకూడదన్నాడు, సమయమును పోనీయకండి. దినములు చెడ్డం అనగానే రావుకాలం అని, దినములు చెడ్డం అనగానే యమగండం అని, దినములు చెడ్డం అనగానే అని ఇది వ్యర్థమని, ఈ సమయాన్ని గురించి ఆయన మాట్లాడటం లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దినములు మంచివిగానే ఉన్నాయి. ఆయన చేసినప్పుడు అన్నింటినీ ఏమన్నాడు, మంచిది. ఆకాశమును కలిగించి ఇది మంచిది అన్నాడు, చెడ్డది అన్నాడు, అంతా మంచిదే. భూమిని కలిగించాడు, ఇది మంచిదని దేవుడు ఇచ్చాడు. అంటే రెండవ దినానికి వెళ్ళాడు, ఆకాశ పక్షులను, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలని, వీటన్నిటిని, సముద్రాన్ని, మహామత్యాలని, చెట్లని, జంతువుల్ని, కూరనిచ్చే ఆకుపచ్చని మొక్కలన్నింటినీ కలిగించి మంచిది 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 అని చెప్పిన తర్వాత అని దినములను చెడ్డవి అని అంటాడు ఆయన. అంతా మంచిగా చేసి మళ్ళా అంతా చేసిన మంచిలో మళ్ళీ నేను చెడు దినాలు కూడా చేశాను అని అంటాడా, అనడు. మరి ఏవి చెడ్డవి అన్నప్పుడు దినములో నివసిస్తున్న మనిషి చెడిపోయాడు. మంగళవారంలో నువ్వు ఉన్నా కనుక మంగళవారం చెడిపోయింది, మంగళవారం మంచిదే. శుక్రవారంలో నువ్వు ఉన్నా కనుక శుక్రవారం చెడిపోయింది అని మన పూర్వం ఉంటామా. వంకాయ అంటే మనకి ఇష్టమండి, ఎండి చేపలు అంటే మాకు ఇష్టమండి, లేకపోతే ఇంకా చిక్కుడుకాయలు అంటే మాకు ఇష్టమండి, ఇంకా మనకి అభిరుచులు ఉంటాయి కదా. ఇలాంటి మనకి ఇష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. ఇదంటే నాకు ఇష్టమండి, ఇదంటే నాకు ఇష్టమండి, ఇదంటే నాకు ఇష్టమండి అంటూ ఉంటాం. ఎందుకు వంకాయకు అంటే ఇష్టమేనండి, నీకు వంకాయ ఇష్టమే, నీకు ఎండి చేపలు ఇష్టమే, నీకు చిక్కుడుకాయలు ఇష్టమే, అని నీకు అరటికాయలు ఇష్టమే. ఎందుకు అరటికాయలు అంటే ఇష్టమేనా? దేవుడు మాట తలొక్కి ఆ గద్దెపేట దగ్గర తలంచుకుంటున్నాయి కానీ లేకపోతే తాట తీసేవా ఒక్కొక్కనే. ఎందుకంటే మాటినవాడు ఎవరున్నాడు వారు ఇక్కడ భూమి మీద? దేవుని మాటకు ఆజ్ఞకు లోబడేది ప్రకృతి తప్ప ప్రకృతిలో ఉన్న మనుషులు ఎవరు కూడా లేరు. అందుకే నువ్వు వెళ్ళగానే ఉంటే కళ్ళల్లో మాత్రం నీరు రప్పిస్తుంది, దాన్ని కొయ్యగానే కొడిపోయే అంత పవర్ దగ్గర ఉంటుంది. మరి ఎందుకు పోవట్లా? దేవుడి ఆజ్ఞకు తలొక్కింది కనుక ఉబ్బో ఎరగదీసి తరిగేగానే మొక్కలు అయిపోతుంది, లేదా మంగం తరిగేస్తుంది అక్కడ కరిమేర దగ్గర. కారణం ఏంటంటారా, నా పిల్లలకు నువ్వేం చేయాలి, లోబడాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. వాటికి ఆజ్ఞ ఇచ్చాడు కనుక అవి మన కొరకు ఏం చేస్తున్నాయి, బలైపోతున్నాయి. చేప బలవ్వాలన్నా, మహామత్యాలు బలైపోవాలన్నా అని నేను ఒక పెద్ద చేప కేరళ ప్రాంతానికి కొట్టుకొచ్చిందట. అది అతిపెద్ద మహామత్యం, మనుషుల కంటే ఎత్తు, చాలా పెద్దది. దాని మనుషులందరూ తోస్తుంది, ఏం మాట్లాడటం లేదు. ఎందుకంటే సర్వ అది భూమి, మృగ, పక్షి సర్వము నరుడి చేత ఏం కావాలన్నాడు, సాధువు కావాలి అన్నాడు, నీకు లోపడాలి అన్నాడు. కనుక మనకు లోపడుతున్నాయి. లేదా మన గేదెలో పుట్టగడు తోలే కదా, గేదె పెద్ద ఆడి పెద్దగా కదండి. నిజంగా మనం పాల డబ్బాలు ఇచ్చుకుని ఇలాగా ఒక దంత అందిందనుకోండి, మళ్ళీ అంత దగ్గరికి. అయినా మనకి ఏం చేస్తున్నాయి, అవి లోబడి ఉంటున్నాయి. సింహం మనకు లోపడాలి, ఏనుగు మనకి లోపడాలి. అని పెద్ద పెద్ద మనకంటే తెలివైనవి ఉన్నాయి, మనకంటే మహాబలమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏం చేయాలి, లోపడి బ్రతకాలి, మనము వాటిని ఏలాలి అని. భూమి మీద దేవుడు సృష్టిని చేసిన, రోజులను చేసిన, వారాలను చేసిన ఆ భూమి మీద తండ్రి సమస్తమును ఎలా చేశాడు, మంచిగానే చేశాడు. అయితే ఈ మంచిగా ఉన్న ఈ మనిషి ఎలా మారిపోయాడు అంటే కాలక్రమేణా చెడుగా మారిపోయాడు. అప్పుడు దినాలు చెడ్డవిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చెడిపోయింది దినాలు కాదు, మంగళవారం అలాగే ఉంది. దాని టైమింగ్స్ మార్చుకోవాలా, ఉదయం 6 గంటల సూర్యుడు రావడం మార్చుకోలేదు అని, దాని నడవడిక మార్చుకోలేదు, దాని ప్రవర్తన మార్చుకోలేదు. ఎప్పుడు మంగళవారం లాగే ఉంటుంది. మంగళవారంలోకి అడుగు పెడుతున్న మనమే నిక్కర్స్గా ఉండం. అందుకే మంగళవారంలోకి అడుగు పెట్టిన మనం అని మంచిది కాదనుకున్న మనం అని అత్యాచారం చేయకూడదు అనుకుంటారా, మంగళవారం లేదు కనుక. కానీ మంగళవారంలోకి అడుగు పెడుతున్న మనుషులు అందరూ కూడా వారాలను కాస్త పక్కన పెట్టి సమస్తము కూడా దేవుని కొరకు ఎలా ఉన్నాయి అంటే మంచిగానే చేయబడ్డాయి, మంచిగా ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి.
ఏం చేయాలట? ఇలా దినాలలో ఉన్న మనుషులు చెడిపోయారు కనుక దినాలకు ఆ చెడు ఆపాదించిన మనము కానీ ఈ దినములు ఎప్పుడైతే చెడిపోయాయో మీరు ఏం చేయమన్నాడంటే సమయమును పోనీయకండి. చెడిపోయిన ఈ దినాలలో మీరు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని పోనీయకండి. చెడిపోయిన ఈ దినాలలో, చెడిపోయిన ఈ మనుషుల్లో, చెడిపోయిన ఈ జనాంగంలో మీరు సమయంలో ఏం చేయొద్దు, పోనీయక. దాన్ని ఏం చేయమన్నాడు? సద్వినియోగపరచుకొంచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఆ జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్ఞానుల వలె మీరు సమయాన్ని పోగొట్టుకోకండి. అంటే సమయాన్ని పోగొట్టుకునేవాడు ఎవరని చెప్తున్నాడు దేవుడు? జ్ఞాన అనుకుంటారా? మరి మన అన్నది పడుకున్న వాళ్ళు బాగా చెప్పుకుంటుంటారు. లేకపోతే ఇందా చెప్పుకో పడుకోరండి అయినా మొదలెట్టి చూసారా? మనుషులు మాత్రం ఇక్కడ ఉంటాము, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఎవరు చేపలు తెచ్చుకున్నారు ఇవాళ మూట అమ్మా తెచ్చుకుంటే తినేసినట్టు గొడవ ఉండదు. తినేసి వచ్చినట్టు కొనకూర పట్టుకొచ్చింది కాబట్టి ఇక అట్ల గురించి వాళ్ళు తినేదే బాధనేమో. కంచాలు బయట ఆడేసి కుక్కలు నాగేస్తాను కడుక్కోవాలని బాధ ఉంటుంది. మళ్ళీ మరి ముందు పక్కకు పెట్టి తర్వాత ఏం చేయాలి? మనం తినేవారుగా ఉండాలి. ఇప్పుడు ఎలాగా రివర్స్ ట్రైన్ పెట్టి అక్కడ ఉండాలా? ఇంజిన్ ఎక్కడ ఉండాలి? ఎదరు వెనకాల వేసేస్తారు ఇంజిన్. అటు వెళ్ళాల్సింది ఎలా పోద్ది అనమాట. సంవత్సరం రివర్స్ అయిపోద్ది. చూసారా? అది అలాగే చేస్తున్నారంట. కనుక అది రకరకాలుగా పిలుస్తూ ఉంటారు భర్తలు. ఒరే ఒక భర్త అని ఎవరివాళ్ళట చాలా జాగ్రత్తగా మర్యాదగా ఏమండి అనాలట. అది అనేవాళ్ళు కూడా మనకి మంచి కాకినది అని సుబ్బారావు అని ఆగేసి వాళ్ళు లేరా పేరెంట్. కానీ మీరు అలా ఉండకండి. మీ భార్యలారా మీ భర్తలు మీరు ఏం చేయండి? లోపడండి. భర్తలారా మీ భార్యలు మీరు ఏం చేయండి? ప్రేమించాలి. అది ఇసుకురప్పించారు. అలాగే ఆగేస్తారు. ఇసుకురప్పించకండి. పేరెంట్కి ఆగేసి వాళ్ళు మనసులోకి ఆగేసుకుంటారని మనకి కూడా రైట్. సమయంలో పోనీయక మీరు ఏం చేయండి? సద్వినియోగము చేసుకొచ్చు, అజ్ఞానుల వలె కాక. సమయాన్ని పోలించే వాళ్ళ ఎవరట? అజ్ఞానులు. అలాంటి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకోనండి అన్నాడు. జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని అంటే ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం పోగొట్టేసుకునే వారంగా ఉండకూడదు. దీన్ని చాలా జాగ్రత్తగా భద్రం చేసుకునే వారంగా ఉండాలి. ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. అని అజ్ఞానులు సమయాన్ని ఏం చేస్తారట? వేస్ట్ చేస్తారు అని చెప్పాడు బైబిల్లో. ఈ కోవలో మొట్టమొదటి స్థానానికి వెళ్ళే వాళ్ళు అంటే ప్రపంచంలో ఎవరినైతే ప్రముఖ మేధావులు అని సమాజం మాట్లాడుతుందో ఈ మేధావి వర్గం అంతా కూడా సమయాన్ని వృధా పరుచుకున్న వారే. నా సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుడు నొక్కి మాట్లాడుతున్నప్పుడు ఈ శ్రేష్టమైన ఈ ఒక్క దినాన్ని కూడా దొంగిలించేసే దొంగలు ఉన్నారా లేదా? మన గట్టిగా నిజంగా ఆయన చేతిరత్నం చూసుకో. దొంగలు ఎవరు అంటే దొరికితే దొంగ, దొరకకపోతే ఈ దొంగలు ఎవరు ఏమేస్తారు? చెయ్యొద్దు. అంత దొంగలు అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు నాకు తెలియదు కానీ ప్రభువుకు తెలుసు అంటారు, తెలియదు అంటారు. రైట్. ప్రభువు మీ అందరినీ చూసి దర్శించును కాక. గట్టిగా రైట్. మనం ఒకసారి ప్రమాణం చేయించాలి. ప్రమాణాన్ని అప్పుడు మట్టిలో కలిపేసేది అల్లవారమే కానీ ఇప్పుడు కానీ అజ్ఞానుల వలె కాక మనం ఏం చేయాలట? జ్ఞానము కడిగి నడుచుకోవాలి. జ్ఞానము కడిగి నడుచుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం అజ్ఞానులు కాము అని ఒక ప్రముఖ మేధావి కొళ్ళు తోముకుని బ్రష్ కనిపెట్టడానికి 8 సంవత్సరాల తన జీవిత కాలాన్ని వృధా పరిచేసాడు.
ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల తన జీవిత కాలాన్ని వృధా చేసిన 8 సంవత్సరాలు తన జీవిత కాలంలో ఏ ఒక్క రోజు దేవుడికి సమయం ఇవ్వక, దేవుడి దగ్గర మోకరించక, దేవుడి దగ్గర ప్రార్థించక, ఆయనతో అనుసంధానముగా ఉన్న ఏ ఆత్మ వివేచన జ్ఞానం వైపు ఆయన వెళ్ళకుండా తనకి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో 8 సంవత్సరాలు వృధా పరుచుకున్నాడు. ఈరోజు సమాజం ఈయన్ని ఏమంటుందంటే మహాజ్ఞాని అండి అంది. బైబిల్ ఏమందంటే సమయమును సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కడు కూడా ఎవడు? అజ్ఞానే. అజ్ఞాని. మరి ఎలా సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి? బ్రష్లు కనబెడతారు, ఫ్రిడ్జ్లు కనబెడతారు, ఏసీలు కనబెడతారు. అండ్ బ్రష్లు కనబెట్టినప్పుడు కొడుతూ లేదా? అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయి. ఇది కనిపెట్టిన తర్వాత కొట్టుపోయింది. మీకు తెలుసో తెలీదు. పుచ్చిపళ్ళు అంటే ఇంకా ఆ పొలంలో చాలా రకాలు ఉంటాయి. సంజయ్ గడికి తెలిస్తే మనకు ఇవన్నీ సెన్సిటివ్ అయిపోయింది పళ్ళన్నీ కూడా. అప్పుడైతే కచ్చికలు కూడా జరుగుతూ ఉంటే మంచి చల్లగా ఉండేవి. ఇప్పుడు ఇప్పుడే ఉప్పు పెట్టి పరాపరాలు చల్లగా రాట్లా. చూసారు పళ్ళు పాడైపోయాయి. కారణం ఏంటంటే బ్రష్. అది అదేలా కారణం అంటారా? ఒక్కొక్కరు కొన్ని 2 సంవత్సరాలు వాడితే ఏమవుద్ది మరి? ఈ పాత్రంతా ఎందులో ఉంటుంది? అందులో నువ్వు చల్లి నెట్టి కడిగితే పాత్రలు ఏదో రుద్ది 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 కడిగితే ఆ క్రిములు ఎక్కడికి పోవు, దాంట్లో పట్టుకుని ఉంటాయి. అందుకే 5 నెలలు 6 నెలలు వాడేవారు ఉంటారు. 9 నెలలు వాడే సంవత్సరం అయిపోయినా బ్రష్ని మార్చరు. కొళ్ళు అవసరం, నూరు దరిద్రపు కొమ్ము. మరి ఏం చేయాలంటే 3 నెలలకు 2 నెలలకు ఒకసారి బ్రష్ని ఏం చేయాలి? మార్చేయాలి. అంటే అదే పెద్ద రోగం అయిపోద్ది. ఈ పని లేకపోతే ఇది వరకు ఏ 10 పొలం ఉండి అదే వేప పొలం అంటే రకరకాల పొలాలు. అప్పుడు బళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా బాగా, చాలా గొప్పగా ఉన్నాయి. అప్పుడు దంత వైద్యశాలలు ఇన్ని లేవు. ఇప్పుడు అడుగడుగునా పళ్ళ హాస్పిటల్లే. ఒక రోగం కాదు కదా మనకి, మనుషులకి ఒక రోగం కాదు, భయంకరమైన తెగుళ్ళతో అల్లాడిపోతున్నప్పుడు అని ఈ సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోగలం? ఇన్ని విపత్తులు నడుమ ఈ పనుల్లో, ఈ పాటల్లో, మన ఆర్థిక సమస్యలు తీర్చుకోవడంలో మనకి చాలా అవసరతలు ఉన్నప్పుడు కానీ ఈ సమయాన్ని దేవుడికి ఇవ్వలేని ఈ సమయాన్ని దేవుడికి ఇచ్చి ఎలా సద్వినియోగపరుచుకోగలం అని మనం ఆలోచిస్తే భక్తులు ఎలా సద్వినియోగపరుచుకున్నారో మనము కూడా వారి త్రోవలో నడిచి అలా ఆ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోగలిగితే మనం ఎవరిని? జ్ఞానులము. అజ్ఞానులం కాదు, జ్ఞానులం అవుతాం. కనుక ఎలా సద్వినియోగపరచుకోవాలో చూద్దాం. ఇలా భక్తుడైన దావీదు గారు ఎలా సద్వినియోగపరచుకున్నాడో చూద్దామండి. 1వ అధ్యాయం కీర్తన గ్రంథం ప్రారంభం నుంచి చూద్దామండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నీవు నిలువక, అపహాసకులు కూర్చుండ చోట నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడవగా ధన్యుడు. వీడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్న వారి జాబితాలో ఇవన్నీ పెట్టొచ్చు. అందుకే ఒక భక్తుడు తాను ఎలా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడో గ్రంథంలో రాయిస్తూ, దుష్టుల ఆలోచన చెప్పున మీరు నడవకండి, పాపల మార్గంలో మీరు నిలవకండి, అపహాసకులు కూర్చుండే చోటను మీరు ఏం చేయకండి? కూర్చోకండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అన్నామో అక్కడికి వెళ్ళడం, ఎవరితో నడవద్దు అన్నాడో వాళ్ళతో నడవడం, ఎవరితో కూర్చోద్దు అన్నాడో వాళ్ళతో కూర్చోవడం మనకేంటి? పరిపాటి. బాగా అలవాటు కాదు, బాగా అలవాటు. చూసారా? దుష్టులు ఎక్కడైతే ఉన్నారో వారి నుండి మనం ఏమవ్వాలి? దూరముగా ఉండాలి. వారితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. తర్వాత మళ్ళా వచ్చేసి మన విధానంలో మనం ఉండేవారముగా ఉండాలి. ఇక కాస్త కారం కానీ, పులుపు కానీ, ఉప్పు కానీ ఎక్కువ వేసి వాటితో మాట్లాడావా మనం కూడా ఎలాగైపోతాం? దుష్ట సాంగత్యము మంచి నడవడికి ఏం చేస్తుందట? చెడిపేస్తుంది. అని పులబారిపోయిన మజ్జిగ, బాగా పులబారిపోయిన మజ్జిగ అని పిండంతా ఎలా పులిసిపోయిన పిండంతా ఎలా అలా పులిసిపోయేటట్టుగా చేస్తుందో, ఒక్క చెడిపోయిన వాడి దగ్గర అని అనేక మంది జనాంగాన్ని వాడు చెడిపోయడానికి సిద్ధంగా ఉంటాడు. స్నేహం ఎంతవరకు అంటే అంతవరకే పెట్టాలి, కానీ ఆత్మీయత ఎంతవరకు అంటే అంతవరకే
ఉంచాలి. బంధు బాంధవ్య వర్గపీత అంటే ఎంతవరకు అయితే అంతవరకే దాన్ని నిలబెట్టే వారంగా ఉండాలి తప్ప దాన్ని శృతి మించి పెంచుకునేటట్టుగా మనం ఉన్నామా అండ్ ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే దెబ్బ అయిపోతాం. అందుకే దుష్టుల ఆలోచనలు ఎప్పుడు మీరు నడవకండి. పాపలు ఉంటారు, వారి మార్గాన్ని మీరు నిలబడకండి. అపహాసకులు కూర్చుని చోట మీరు కూర్చోకండి. ఏం పర్వాలేదు లేరా, చిన్న సిగరెట్టే కదా ఉద్దమ్మై అని అలవాటు చేస్తారు. తర్వాత పెట్టెలు కాల్చిన అని వీడి దాహం తీరనిదిగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగమా దుర్వినియోగమా? పైపెచ్చు ఆరోగ్యం కూడా పాడైపోద్ది. ఇలా చిన్న తాగేవాడు ముందుగా చేసం తాగడం కానీ కొద్దిగా ముందు టానిక్ లాగా మొత్తం అలవాటు చేసుకుంటాడు. అదే ఏ కొలతలు ఉంటారండి, 30 ml 60 ml 90 ml అంటారు. 90 వేసివా అని అంటారు కదా, అంటే 90 ml అని అర్థం. అలాగే 30, 60, 90 తర్వాత 180తో కాయ. మీకు ఎలా తెలిసింది లెక్కలు అంటారా? మాత్రం లెక్కలు తెలుసుకోవాలి, ఇంకెందుకు మరి. 30, 60, 90. 30 అంటే ఒక పెక్కు, 60 అంటే 2, 90 అంటే 3 ఎత్తేనే కానీ వీడికి బలం పుంజుకోదురా అంటూ ఉంటారు. ఈ 3 ఏంటంటారు? కొలత. 3 పెగ్గల కొలత. కానీ వీటి మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాడు. తర్వాత సీసాల్లోకి వెళ్తాడు. సీసాలు కాస్త పెద్ద కాయలు అవుతాయి. కాయలు కాస్త డమ్ములు అయిపోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేరు తాగేస్తారు రా అంటూ ఉంటారు. అని ఇంకా ఆరగారుగా తాగడమే. కనుక అలాంటి వాటి వరకు మీరు వెళ్ళకండి. సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో చెబుతున్నాడు, ఎలా జ్ఞానం కావాలో చెబుతున్నాడు. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ఎవరట? మరొకసారి చెబుదాం అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ఎవరట? ధన్యుడు. మీకు ఏమన్నా అర్థమవుతుందా? మళ్ళా చదువుతారా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఎవరట? ధన్యుడు. ఎప్పుడెప్పుడు చదవాలట అవసరాన్ని? మరి ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఇల్లు తుడుచుకోవాలి, ఎప్పుడు బట్టలు దుక్కోవాలి, ఎప్పుడు పిల్లలను చక్క పెట్టాలి, ఎప్పుడు స్కూల్ బ్యాగులు చదవాలి? దివారాత్రులు చదివేస్తారా? నేను అంటలే సుమా, మీరు చదివినా చదవకపోయి నాకు సంబంధం ఏమి లేదు. మీరు ఏమైనా అడగాలి అని అనుకుంటే నన్ను ఏమి అడగండి. ఎందుకంటే గ్రంథాన్ని రాయించిన ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని అంటే దివారాత్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలి? పాటించాలి. తిమోతికి పౌలు చెప్తా అంటాడు, సమయం అనక అస్తమయం అనక టైం లేదు మనకి. ఇవ్వబడిన ఆయుష్కాలం ముగించుకుపోతుంది. ఇచ్చిన 60, 70, 60, 80 సంవత్సరాల ఆయుష్కాలంలో షుగర్తో పోతాము, బీపీతో పోతాము, అల్సర్ వచ్చి పోతాము, క్యాన్సర్ వచ్చి పోతామో తెలియదు. నడుస్తూ చచ్చిపోతాం, పరిగెట్టు చచ్చిపోతాం. కొడుకున్న వాడికి అల్లరి లేస్తాడో లేవడో తెలియదు. తిమోతి నువ్వేం చేయాలో తెలుసా? జాగ్రత్త పడు. టైం లేదు, మిత్రమా, రణమా, క్షమమా అన్నట్టుగా తిమోతికి అప్పుడే చెప్తున్నాడు పౌలు, మనం చేయాల్సింది యుద్ధానికి అలర్ట్గా ఉండాలి. నిద్ర రానియకూడదు, అలసట రానియకూడదు. కానీ బరిలో సంసిద్ధంగా ఉండాలి. కథన రంగంలో కథం తొక్కాలి. అలా తొక్కాలి అని అంటే దివారాత్రులు దైవ జ్ఞానాన్ని మనం ఏం చేయాలట? ధ్యానించాలి. పడుకోకూడదట, పగలు చదవాలట, అర్థం కాకపోతే మళ్ళీ చదవాలట, ఇంకా అర్థం కాకపోతే దాన్ని పట్టుకుని పీడించాలట, ఇంకా అర్థం కాకపోతే దివారాత్రులు వేసుకుని కూర్చి అది తెగేదాకా దాన్ని చదువుతూనే ఉండాలి. తెగేదాకా చదవమన్నాడు కనుక నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, తెగట్లేదు కదా మరి. ఇది కాదు చదవడం అంటే ఇలాగా పిల్లలు చదవమంటారు. 2 times, 3 times, 4 times, 5 times. అలా పిల్లలకి స్కూల్లో చదవమని ఇస్తారు. 10 సార్లు రాయరా అన్నట్టుగా. అని మనం 1 కోటి సార్లు పలకూడదు. దీన్ని పలకడం వల్ల ఎవరికి ఒరిగేది ఏమి నీ నోరు తెప్పి తప్ప
అని దాని భావం ఏంటో తెలుసుకోవడానికి దివారాత్రులు ఏం చేయాలట? ప్రయత్నం చేసేవారముగా ఉండాలి. అప్పుడు అజ్ఞానాన్ని విడిచిపెడతాం. దేని వైపు పరిగెట్టాలో తెలుస్తుంది, దేని వైపు నిలబడాలో తెలుస్తుంది, దేనిని విడిచిపెట్టాలో తెలుస్తుంది, దేనిని బాగా హత్తుకొని పట్టుకోవాలో తెలుస్తుంది, దేవుడికి ఎలా ప్రార్థించాలో తెలుస్తుంది, దేవుడితో ఎలా నడవడిక నడవాలో మనకి తెలియాలంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకెళ్ళి బీరువాలో పెట్టి తాళవేసి అన్నారా? ఏం చేయాలి? బైబిల్ అంటే బంగారు వాక్యాలు ఉంటాయండి. బంగారు వాక్యాలు ఎక్కడ దాచుకుంటాం? బీరువాలో. కనుక తీసుకెళ్ళి ఈ ఆదివారం తీసుకెళ్ళి మళ్ళీ ఆదివారం కొంత రెస్పెక్ట్ ఉన్న ఆవిడ బీరువాలో దాస్తుంది. ఈ రెస్పెక్ట్ మరీ బొత్తిగా లేని ఆవిడ ఏం చేస్తుంది? ఏ ఆదివారంలో అలా పడద్ది. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు దులుపుకుని రావడం తప్ప ఈ మధ్యలో గ్రంథాన్ని తీసి అసలు ఏముందా అని చదివే అవకాశాలు కానీ అవసరతలు కానీ ఈరోజు క్రైస్తవంలో లేకపోవడం వల్ల సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో వీళ్ళు తెలుసుకోలేక పోతున్నారు. అందుకే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని వివిధమైన కార్యక్రమాలకు ఎందుకు ఇచ్చేస్తున్నామని అంటే గ్రంథాన్ని చదవకపోవడం వల్ల. దాన్ని దివారాత్రులు ఏం చేయాలట? ధ్యానించాలి. అన్నం తింటున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించి విధులు కట్టడలు ఏం చేయాలి? నీ పిల్లలకు వాటిని నేర్పించాలి. నేర్పించడమే కాదు, అప్పటితో అయిపోలేదు. నీ గడప కమ్ముల పునాదుల మీద, నీ గౌనుల మీద, నీ స్తంభాల మీద నువ్వు నడుస్తున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచేటప్పుడు నా వాక్యాలను గురించి నువ్వేం చేయాలో తెలుసా? మాట్లాడాలి. నీ నుదిట బాధ్యతము అనే వాటిని కట్టుకోమన్నాడు. ఒక తల్లి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు లోక సంబంధమైన మాటల కంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని బోధించాలి. టీవీ దగ్గర కూర్చోబెట్టి దీని పేరు ఇదే, దానికి లాగా నువ్వు కలెక్టర్ అయిపో, దీని పేరు ఇదే, దీనికి లాగా నువ్వు యాక్టర్ అయిపో అని ఎవరొకరు చెప్పుకోకూడదు. మనం పిల్లలు నాశనం అయిపోతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట దివారాత్రులు దాన్ని ఏం చేయండి? ధ్యానించండి. నువ్వు ఎలాగా పాడైపోయావు, మళ్ళీ పక్కన కూర్చుని దాని చేయబెట్టు, ఎందుకు పక్కన కూర్చోబెట్టుకుని దాని టీవీ దరిదాపులు కూడా ఏం చేయకూడదు? రానివ్వకూడదు. ఒకవేళ వచ్చిన పరిమితికి మించి మనం చూడనిచ్చే వారుగా ఉండకూడదు. వాళ్ళతో సంభాషణ చేయకండి. వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో అర్థం చేసుకునేవాళ్ళు. దాన్ని దివారాత్రులు దాన్ని ఏం చేయాలట? ధ్యానించాలి. అలా ధ్యానించి వాడు ఏమవుతాడట? ధన్యుడవుతాడు. ఇలా ధ్యానించి ధన్యుడైన వాడు మాత్రమే అని ఏం పొందుకుంటాడో తెలుసా? జ్ఞానాన్ని పొందుకుంటాడు. అప్పుడు జ్ఞాని అయిన వాడు ఏమనుకుంటాడంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అనుకుంటాడు. ఆదివారం రాగానే దేవాలయానికి అందరికంటే ముందు వెళ్ళిపోవాలనుకుంటాడే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. అని దేవాలయంలో దేవుని ఆరాధనలో పాల్గొవాలి, దేవుని స్తుతి ఆరాధన చేయాలని అని దేవుడి ఆరాధనలో పరిపూర్ణ నమ్మకంతో వచ్చే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సమయాన్ని ఏం చేస్తున్నారు? సద్వినియోగపరుచుకుంటున్నారు. కనుక మనకి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని అంటే దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మ కలిసి దివారాత్రులు దేవుడిని ఏం చేయాలి? ధ్యానించాలి. ఆ శరీర బలహీనత ఉందని దేవుడి నామాన్ని, దేవుడి ఆదాయానికి కూడా మనం దొంగిలించే వారముగా ఉండకూడదు. శరీర బలహీనత ఉంది, అన్నం వండేవా? ఇంటికాడ వండావు, దానికి అడ్డులేదు. శరీర బలహీనత ఉండే కూరగాయలు కోసావు, దానికి అడ్డులేదు. శరీర బలహీనత ఉండే బట్టలు ఉతికావు, దానికి కొదువులేదు. శరీర బలహీనత ఉంటే దేవాలయానికి రావా? దీనికి అడ్డొచ్చిందా బలహీనత? మీరు ఆలోచించండి పిల్లలు. ఇది దేవుణ్ణి నమ్మి ఆయన వైపు అడుగులు వేసే విధానం. ఇది మీకు మీరే ఆలోచించుకోండి. నాకు శరీర బలహీనత ఉన్నా ఏ పని మానేశాను? తినటం మానేవా? తాగటం మానేవా? వండుకోవడం మానేవా? పనులు చేసుకోవడం మానేసావా? ఏది మానప్పుడు మరి దేవాలయాన్ని ఎందుకు మానేయాలి అని మీరు ఆలోచించుకుంటే దాన్ని మానేయాలని ఆలోచన వచ్చే మానం. అందుకే దాన్ని ఏం చేయాలట? దివారాత్రులు ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలయ్యా అన్నప్పుడు జ్ఞాని కావడానికి. ఎందుకు జ్ఞానం కావాలంటే పరలోకం వెళ్ళాలంటే ఆత్మీయ జ్ఞానం మనకి కావాలి కనుక. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం కూడా చూద్దాం ప్రియులారా.
సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడతాయి. యెహోవా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మ ఎవరు పెట్టిన దీపం? యెహోవా పెట్టిన దీపం. రాత్రి ప్రయాణం అయిందట అక్కడికి, గల్ఫ్ దేశం నుంచి ఇంటికి రావడానికి. ఇక్కడే తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతంలో ఉన్న ఇద్దరు చిన్న గ్రామం. జాగ్రత్తగా బాగా ముస్తాబైంది. హీరోయిన్ కూడా రెడీ అవుతుంది, అంత బాగా రెడీ అయింది. రెడీ అయ్యి ఇంటికి వస్తున్నాను. ఎన్నో ఆశలు, సంపాదించిన డబ్బు, ఇంటికి వచ్చి చాలా ఆనందించాలన్న ఆ పారవశ్యంలో ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత అక్కడ నుంచి ట్రావెలింగ్ బస్సులో దేంట్లో వస్తూ ఉంటారు కదా, అండ్ ఈ బస్సులో వస్తున్న మార్గం మధ్యలో గుండె చచ్చిపోయింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన దీపం కూడా ఎప్పుడు ఆరిపోద్దాం అనేది తెలియదు. అందుకు సమయాన్ని మనం ఏం చేయాలట? సద్వినియోగపరచుకోవాలి. ఇవిడికి అప్పెళ్ళింది మంచిదే, పట్టుకుడి కోసం పని చేసుకుంది మరీ మంచిదే. అక్కడ దేవుని కొరకైనా గడిపిన క్షణాలు ఏవైనా ఉన్నాయా అని ఆలోచించి ఆమె పుస్తకాన్ని తెరిస్తే అంతా బయట పుస్తకమే తప్ప ఆమె జీవితంలో దేవుడు అన్న పదానికి అవకాశం లేకుండా పోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చెప్పుకొని మనం తప్పించుకోగలం ప్రియులారా? అందుకే మనం బ్రతుకుండగానే ప్రభువుని గుర్తించాలి. మనలో ఆత్మ ఉండగానే ప్రభువు వైపు అడుగులు వేయాలి. మనకు సమయం ఉండగానే దేవుని సమయాన్ని గుర్తిరగాలి. మనకు ఆలోచనలు ఉండగానే మన ఆలోచన దేవుడికి ఇవ్వాలి. మనకు 2 చేతులు సక్రమంగా ఉండగానే ఈ 2 చేతులు జోడించి మనం ఆయన ఆరాధించాలి. నీకు ఎగ్జామ్ అన్నాడు, నీకు క్షేమకాలం ఉండగానే ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించండి. క్షేమకాలం పోయిన తర్వాత కాళ్ళు 2 వంకర పోయాక, మూతు వంకర పోయాక, ఆమె గుండెలో చిల్లిపడిన తర్వాత, శరీరం అంతా తూట్లుగా భయంకరమైన రోగానికి అప్పగింపబడిన తర్వాత మనం దేవుడికి అవసరం లేదు. నీకు దేవుడు అవసరం కావచ్చేమో కానీ నువ్వు దేవుడికి శరీరాన్ని అంతా పోగొట్టుకున్న తర్వాత నువ్వు దేనికి కావాలి ఆయనకి? అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నన్ను బాగు చేసి, నన్ను స్వస్థపరిచే, నన్ను అర్జెంట్గా అందరాలు ఎక్కించే, నాకు జీవానికి వచ్చే అని అప్పుడు అడిగేస్తావా? అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ దినమున మీరు నన్ను చూసి మీరు బాధపడతారు, నేను మీ శ్రమ దినమును చూసి నేను ఏం చేస్తాను తెలుసా? నవ్వుతాను అన్నాడు. మనం ఇక్కడ దీర్ఘకాలం ప్రార్థన చేస్తాం కానీ అక్కడ ఆయన నవ్వుకుంటూనే ఉంటాడు. ఎందుకు? మనకి ఈ జ్ఞానం తెలియదు కనుక. మీరు జ్ఞానులు కావాలంటే ఏం చేయాలి? నా గ్రంథాన్ని చదవాలి. గ్రంథంలో ఏముంది? మీకు శ్రమ వచ్చినప్పుడు నాకన్నా దూరంగా ఉన్నావు, నీకు శ్రమ వచ్చినప్పుడు నేను కూడా అలాగే దూరంగా ఉంటాను. నువ్వు నన్ను చూసి అలా విక్రింతల పాలు చేసావు, నేను నిన్ను చూసి కూడా అలా విక్రింతల పాలే చేస్తాను. నిజంగా మారు మనసు కలిగి ఉంటే ఆయన స్వస్థపరుస్తాడు. నిజమైన మారు మనసు చెందారు నా పిల్లలని ఆయన వలన మనం అంగీకరింపబడాలి. ఆయన వలన అంగీకరింపబడకపోతే మనల్ని ఆయన స్వస్థపరిచేవాడు కాదు. అందుకే దాన్ని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మీ ఆత్మలను రక్షించిన శక్తి కలిగిన వాక్యాన్ని ఏం చేయమన్నాడు? సాత్వికముతో అంగీకరించండి. వాక్యం మీద పాపాన్ని పెంచుకోకండి. వాక్యంలో దేవుడు ఇలా అన్నాడని వాక్యాన్ని విడిచిపెట్టకండి. వాక్యంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారి మీద మీరు పాపం ఉంచుకోకండి. వాక్యం ఇలా మాట్లాడుతుంది కూర్చోటి వేరే సంఘం చేరుకోకండి. మరి ఏం చేయండి? సాత్వికముతో మాట్లాడిన ప్రతి మాటలు మీరు ఏం చేయండి? మనసులో ముద్ర చేసుకుని అంగీకరించండి. అంగీకరిస్తే గొప్పవాళ్ళం అవుతాం. అంగీకరించి హృదయంలో భద్రపరుచుకున్నావా అంటే నీలో మార్పు స్టార్ట్ అయిందని అర్థం. అంగీకరించక విద్వేషం పెంచుకున్నావా దైవజనుడి మీద, అయితే ఆటోమేటిక్గా దేవుడికి కూడా నువ్వు విరోధం అయిపోతావు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి ఏం చేయమంటావు? లోపడలేకపోదు కనుక. అందుకే ఈ ఆత్మను మనం ఏం చేయనివ్వాలి? వర్ధిల్లింప చేయనివ్వాలి. అదే మాట్లాడుతూ యోహాను రాసిన 3వ పత్రికలో ఎండింగ్ వచ్చేది. ప్రకటనకు ముందు ఉన్న పుస్తకం 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 2వ వచనం 3వ వచనం చూద్దామండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లాలి అన్నది ఆయన కోరిక. మనం జ్ఞానులము కావాలి అంటే
మనం అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానం వైపు అడుగులు వేయాలని అంటే, మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని అంటే, ప్రియుడా అని పిలిచి చెబుతున్నాడు. ఎవడో తెలుసా? మీ ఆత్మను వర్ధిల్లింప చేయండి అన్నాడు. ఆత్మను వర్ధిల్లింప చేయడం ఏంటి? ఆత్మీయ స్థితిలో గొప్పగా ఎదగడమే ఆత్మను వర్ధిల్లింప చేయటం. ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలి? గొప్పగా ఎదగడం ఆరంభించాలి. ఎలా? మనలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, నువ్వు మద్యానికి బానిసవా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దాన్ని విడిచిపెట్టు, ఆత్మను వర్ధిల్లింప చేసుకో. నీలో వ్యభిచార కామ వికార లక్షణాలు ఉన్నాయా అయితే వాటిని విడిచిపెట్టు, నీ ఆత్మను వర్ధిల్లింపజేయి, ఆత్మీయ స్థితిని పెంచుకో. అబద్ధం ఆడటం మానలేదా అయితే అబద్ధం ఆడటం విడిచిపెట్టు. మోసగించడం మానలేదా అయితే మోసాన్ని విడిచిపెట్టే. ఆత్మను నానాటికి వర్ధిల్లింపజేసుకోవాలి, ఆత్మీయ స్థితిని పెంచుకోవాలి, ఆత్మీయ స్థితిలో మెరుగుదల రావాలి. ఎప్పుడు వెళ్ళడం, బీవేయటం, చంద వేయటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవారు కాక మన ఆత్మీయ స్థితిలో మనం ఏమెదిగాం. ప్రభు యొక్క ఆరాధనకు వెళ్తూ మనం ఏమి నేర్చుకున్నాం? భర్తతో మర్యాదగా ఉంటున్నామా? భార్య భర్తల మధ్య ప్రేమ సంకేతాలు ఉన్నాయా? కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉన్నావా? దేవాలయానికి వెళుతూ కూడా కుటుంబానికి అగ్నిగుండంగా చూస్తున్నావా? అయితే ఇంకా మనలో మార్పు ఏమన్నట్టు చెప్పండి ప్రియులారా. అందుకే మనం మార్పు చెందాము అనటానికి నీ ప్రవర్తన జాగ్రత్తగా నీ కుటుంబానికి కనపరచాలి. ఇక్కడ చాలా భక్తిగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా పాస్పోములు అయిపోకూడదు. చూసారా, ఇక్కడేమో కొత్తపోములు అంట, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరంట? పాస్పోములు అంట, కలిపేమో కాటేసేస్తాయి. ఇలాంటి లక్షణాలు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అందుకే మీ ఆత్మలను ఏం చేయనివ్వండి? వర్ధిల్లింపనివ్వండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి, ముగించుకుందాం. అందువలన మనం ఇక మీదట ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందరూ తీయండి అమ్మ, పేజ్ నెంబర్ కూడా చెప్పండి. 145 కొత్త నిబంధన, 75 కొత్త నిబంధన. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను కాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదగండి అన్న అడగ పిల్లలా ఉండుకోమన్నాడు. ఎదగాలి. ఏ విషయాల్లో? ఆత్మను వర్ధిల్లింపజేసి అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? ఎదగాలి. ఎదగాలని అంటే ఏం చేయాలి? ఏదో ఒక బాధలోనే ఎదగాలి. ఈ బాధ అయ్యి ఇంకొక బాధ అయిన తర్వాత ఇక్కడ ఎన్న బాధ ఎవరి మానవానికి ఏమవుతుంది? నచ్చదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మారకపోయినా పర్వాలేదు అబ్బాయి అన్న బాధ ఏమవుద్ది? నచ్చుతుంది. దాన్ని ఏమన్నాడు? గాలి బాధలు అన్నాడు. చూడండి, గాలికి అటు ఇటు కొట్టుకొని పోవు బాధల వైపు మీరు తిరగకండి. ఆత్మను స్థిరంగా బలంగా వర్ధిల్లింప చేయాలి అని అంటే, ఆత్మను అపవాదికి అప్పగించుకోకుండా ఉండాలనంటే, కానీ ఏ ప్రసంగం విన్నా బలి చెప్పాడు అనుకోకూడదు. ఆ ప్రసంగంలో సారాంశం ఎంత ఉంది, మన బ్రతుకులను మార్చుకోవడానికి ఏం మాట్లాడాడు అని వినాలి. మన బ్రతుకులు మార్చుకునే మాటలు ఏమున్నాయి అని ఆ వాక్యానికి మనం చెవించేవారుగా ఉండాలి. ఇక్కడ తినొద్దన్న వాక్యం విన్నాం, అక్కడ వెళ్ళిన తర్వాత తినేవాళ్ళన్నాడు. మరి ఆడేంటి తినేవాళ్ళని తినొద్దన్నాడు మా మాస్టర్. అయితే అది తప్పు అన్నమాట. అన్నామంటే అటు చంద్రు ఇటు చంద్రు ఇటు చంద్రుకోకుండా గాలికి పోతాం, గాలికి వెళ్ళిపోతాం. అటు దేవుళ్ళలోనూ ఎదగనేవాడు, అటు అన్యుల్లోనూ ఎదగనేవక అటు చెందగా ఇటు చెందగా ఏమైపోతాం? గాలికి ఎగిరిపోవు అలల వలె మారిపోతాం. అందుకే ఈ గాలి బాధల వైపు మనం ఏం చేయకూడదు? తిరిగే వారముగా ఉండకూడదు. ఎందుకు తిరగకూడదని మనం గాలిలో అయిపోతాం.
కనుక ఆ వాదం వైపు మీరు తిరగండి. ఇక్కడ అబద్ధం ఆడొద్దని మనం చెప్పామా, ఆడ అప్పుడప్పుడు అబద్ధం ఆడినా పర్లేదు అంటాడు. ఇక్కడ సినిమా చూడకుండా మనం చెప్పామా, సినిమాకి థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్తాడు. ఇక్కడ మీరు అలంకరణ తక్కువగా చేసుకోవడం చెప్తామా, మీరు అక్కడ కాదు అలంకరణ గొప్పగా ఎలా తిరిగేసిన బజార్లో ఆవులాగా అలా తిరిగేసిన పర్లేదు అంటాడు. చూసారా? అప్పుడు ఈ గాలి కొట్టుకునే పోయే బోధ గాలికి బాగా నచ్చింది. గాలాములు ఉంటారు, గాలాములకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా ఉంటే అండి ఆడు నరకానికి పోయి నువ్వు నరకానికి పోతే ఏమి రా వైరాగ్యం ఉపయోగం అన్నట్టు మనం ఏం చేయాలి? వెళుతున్నామంటే ఎందుకు వెళుతున్నాం? మన ఆత్మని ఎంతవరకు స్థిరపరిచాం? నువ్వు వేసిన 10,000 కట్టచ్చు ఉంటాయా, నువ్వు వేసిన 20,000 సొంత ఆయన లెక్క చేయడు. నీ మనస్తత్వాన్ని నీ మనసును మాత్రమే ఆయన చూస్తాడు. అదే కావాలి ఆయనకి. చెప్పమంటాడు సమయాన్ని, నాయన నేను పై రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టువాడును కాదు. పై రూపాన్ని చూసి నేను మనుషులు లక్ష్య పెట్టినట్టుగా లక్ష్య పెట్టేవాడు కాదు. ఆంతరంగిక స్వభావాన్ని నేను చూస్తాను. నా వాక్యం నేను ఏం మార్చుకున్నాడా నా కుమారుడిని చూస్తాను. అప్పుడు ఆత్మను వర్ధిల్లింపజేస్తాడు. నా వాక్యం నా కుమార్తె ఏం మార్చుకుందో చూస్తాడు. అప్పుడు నానాటికి మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మన ఆత్మలు వర్ధిల్లుతాయి. చక్కటి పాడి పంటలు ఇస్తాడు, చక్కటి ఆహారం ఇస్తాడు, చక్కటి కూడిస్తాడు, గుడ్డిస్తాడు, నోటి నిండా నవ్విస్తాడు, చక్కటి ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చక్కటి నిద్ర కూడా మనకు సరే. ఇప్పుడు నిద్రపోయే వారికి సాయంత్రం నిద్ర పట్టకపోవును కాక. సాయంత్రం పిల్లి తిరిగి వాళ్ళు కాదు పిల్లి తిరిగినట్టు తిరిగేది. ఇది నా కోరిక. మళ్ళా వాళ్ళని సాక్ష్యం చెప్పాలి, నేను వినాలి. అందుకే ఏం చెప్పుకున్నావు అమ్మ వాక్యం? వెనకాల నుంచి మాట్లాడదాం వరుసగా. మగవాళ్ళని స్టార్ట్ చేద్దాం. సరే, అందుకే మనం వచ్చి సమయాన్ని వేస్ట్ చేసుకునే వారంగా ఉండకూడదు. సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరుచుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా నడవాలో తెలుస్తుంది, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలుస్తుంది, కుటుంబంలో ఎలా మెసలాలో మనకి తెలుస్తుంది, భర్తలు ఎలా విధేయత కలిగి ఉండాలో మనకి తెలుస్తుంది. అని టోటల్గా మానవ జీవితం సాఫీగా సాగిపోవాలని అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎలా సద్వినియోగపరచుకోవాలంటే ఆయన నామంలో గడుపుతూ, ఆయన సన్నిధానంలో ఉంటూ, కుటుంబాన్ని అంతటినీ మీ మాటల వైపు, దేవుని మాటల వైపు మళ్ళించే వారిగా ఉండండి. నా పిల్లలు నా మాట వింటలేదు అన్న మాట మన నోట రాదు. వాళ్ళు వింటారు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వింటారు. మొన్న మా చిన్నారాయణ గారి ఇంటికి వెళ్ళారు. మా చిన్నవాడు గురించి చెప్తే చాలా ఆనందపడుతున్నాడు. ఇలా ఉండేవాడు రా, ఇలా మాట వినేవాడు కాదు, ఇలా చేద్దాం ఇలా అనేవాడు కాదు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక మాట ఏది చెప్పినా కాదని అనటం లేదు. అది మార్పు రావడం అండి. అది అండ్ దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత అలా వింటారు, వస్తాయి ఆటోమేటిక్గా. ఆ కదలికలు, ఆ మార్పులు మనము రుచి చూస్తాం. నిజంగా అలా ఉంటే కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటాయి, చాలా ఆనందంగా, చాలా ఉత్సాహాలతో దేవుని అందరం కూడా ఉత్సాహగానాలతో సంతోషించేవారు ఉండాలని ప్రభు మనకు అన్నింటినీ సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. వచ్చిన స్తోత్రములకు అయాని బిడ్డలైన వారందరూ నీ మాటలు విన్నారు, ఆలకించారు. ప్రభు విన్న ప్రతి బిడ్డను ఇదిగో మీ చేతులతో ఎత్తు పట్టుకోమని అడుగుతున్నాను. ఎలా ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింపజేయాలి, ఎలా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈ గ్రంథంలోని నీ మాటలు నీ పిల్లలు విన్నారు. కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక విని వాక్యానుసారంగా ప్రవర్తించబడలుగా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. పవిత్రమైన జీవితాన్ని బిడ్డలందరూ అనుగ్రహించమని అడుగుతున్నాను. ఆయా వ్యాధిగ్రస్తులు నీ చేతులకు అప్పగిస్తున్నాను. బలపరచండి, స్థిరపరచండి. ప్రతి అనారోగ్య బారి నుండి ప్రభు విడుదల కలిగించమని అడుగుతున్నాను. అయ్యా గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనుషులు మమ్మల్ని త్రోసివేసేమో కానీ నువ్వు త్రోసివేసే దేవుడు కాదయ్యా. ప్రభా నేను ఆదరిస్తుండగా, నీకు మాట్లాడుతుండగా మధ్యాహ్నం ఉదయకాలపు సాయంకాలపు నైవేద్యం పిల్లలందరి ప్రార్థన ఆలకించండి. ఆయా
వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి వ్యాపారాలను వృద్ధిపరచండి. ఆయా చేతి వృత్తులు చేసుకుంటున్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి చేతి వృత్తుల యొక్క బలమైన సాధింపు ఇవ్వండి ప్రభా. పాడి పశువులు ఇచ్చిన వారిని ఆశీర్వదించండి. ఇదిగోనైనా పాడి పశువులు అమ్ముకుంటున్న వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా మంచి కాలాలు తీసుకొచ్చి వారి వ్యాపారాలు వృద్ధిపరచమని అడుగుతున్నాను. వృద్ధులు ఉన్నారు, బాలికలు ఉన్నారు ప్రభా. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ను పెంచండి ప్రభా. బాలికలు చేతులకు అప్పగిస్తున్నారు. బాలికలందరినీ ప్రభా ఇదిగోనైనా వారి చదువులో చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదిగోనైనా చిన్నపిల్లలు ఉన్నారు అయ్యా, వారి ఆటపాట్లకి సహాయం అందించండి. బాలికలు, గర్భిణీ స్త్రీలు, ఇదిగో రోగగ్రస్తులు, భయంకరమైన వ్యాధిగ్రస్తులు అయ్యా, మనశ్శాంతి లేక రోధిస్తున్న నీ బిడ్డలు, భర్తల మార్పు కోరిక ఎదురు చూస్తున్న నీ బిడ్డలు అయ్యా, ఇదిగో వారి కుటుంబాల్లో ఇదిగో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నీ బిడ్డలు అయ్యా, సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా దేవ ప్రార్థన ఆలపించిన ప్రార్థనకు ప్రతిఫలమిస్తారని ఆశపడుతున్నాను. దేవా ఇదిగో పిల్లలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగోనైనా వారు ఏవైతే మీ నామాన మాకాళ్ళు అడుగుతున్నారో అడుగుతున్న ప్రతి ఈవును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటైన సహాయాలు తీసుకురమ్మని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో బహుమానాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, బహుమానాలు అందించండి ప్రభా. ఇదిగో సన్నిధానాన్ని విస్తృతపరచండి. అనేక జనాంగానికి ప్రేరణ కలిగించండి. అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక మహత్కార్యాలు, అనేక అద్భుత కార్యాల చేత ప్రభా అనేక జనాంగాన్ని నీ దేవాలయం వైపు నడిపించమని, తద్వారా మేలుకరమైన జీవితాలు, కుటుంబాల్లో మేలుకరం, ఇదో గ్రామంలో మేలుకరం ప్రభా, దేశానికి మేలుకరం చేయమని ఈ నామాన్ని గుర్తెరగడానికి సహాయం అనుగ్రహించుండగా ప్రభా. ఇంకా అనేక నామాన్ని గుర్తెరగలేక ఇంకా జ్ఞాన దశలో ఉండి ఇగో ప్రభా ఆత్మను క్షీణింపులోని తీసుకుపోతున్నారు. ఈ చిత్తమైతే మార్పు 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 కలిగించమని అడుగుతున్నాను ప్రభా. ఆదరించండి, హత్తుకోండి. రుజువులు వచ్చే వరకు ఎత్తుకొని ముట్టారు వాడు నేనే అంటున్నాం. బయట దేశాల్లో ప్రభా హైదరాబాద్ ప్రాంత ఉద్యోగం తెచ్చుకుంటున్న నీ పిల్లలు వారిని ఆశీర్వదించండి, దీవించండి. కల్ప ప్రాంతాల్లో నీ పిల్లలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి పనిపాట్లను ఆశీర్వదించండి, దీవించండి. నైట్ షిఫ్ట్లు చేసుకుంటున్న యవనస్తులు అనేకులు నీ బిడ్డలు ప్రభా రాలేకున్నారు. వారి పనిపాట్లో నీ సహాయాన్ని అందించమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డలందరినీ ఆదరించండి. పార్టీలు ప్రాంతంలో ఉన్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. కొన్ని చికాల ప్రాంతంలో ఉన్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా బాలింతలు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగోనైనా పసికలలో ఉన్న బిడ్డలు తల్లిలో నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలు ఆశీర్వదించండి, కాపాడండి ప్రభా. రుస్తున్న ఆదాయం చూస్తున్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయా బిడ్డకు విడుదల కలిగించండి. కుమారుడికి చక్కటి మార్గాన్ని సరాలను చేయమని అడుగుతున్నాను ప్రభా. అనేక గ్రామాల నుంచి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్న బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా గొప్ప మేలు చేత ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో ఆత్మీయ జీవితాలు వృద్ధిపరచుకోవడానికి మేము ఇంకా ఏ ప్రణాళికలు వేయాలో అయ్యా మాకు తెలియదు, కానీ జ్ఞాన వివేచన ఆత్మనిచ్చి నడిపించమని అడుగుతున్నాను. సమస్త కూడిక ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని దేవాలయమైన మమ్మల్ని మేము తగ్గించుకుని మమ్మల్ని హెచ్చిస్తూ సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగించుకొని యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థనలు అందరూ లేచి వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.